ఎస్, లోపల తప్పించుకున్నారంటే దాని అర్థం నా హత్య ప్రయత్నాన్ని ఎవరో పసిగట్టారని. అదే జరిగితే గీత నా గురించి లాయర్కి చెప్తుంది, ఆ లాయర్ రాజశేఖర్కి చెప్తాడు. అప్పుడు నా చావు ఖాయం. సో వాళ్ల చేతుల్లో నేను చచ్చే కంటే నా చేతుల్లో వాళ్ళిద్దరూ చావడం కరెక్ట్. ఆట మొదలైంది. శ్వేత గీత ఇద్దరిలో ఒకరి ఆట ఆగబోతోంది, కథ ముగియబోతోంది. అది ఎవరన్నది 2 రోజుల్లో తెలుస్తుంది. కంచకింకా రాలేదేంది? ఇక్కడికి వస్తానని చెప్పింది కదా. చూద్దాముండు. థ్యాంక్స్ శ్వేత. ఎందుకే? నా కోసం దువ్వెన తెచ్చినందుకు, మళ్ళీ నెయిల్ కటర్ తెచ్చినందుకు. ఇవి తెచ్చింది నీకోసం కాదు, మరి ఆ దయ్యం కోసం. దయ్యం కోసమా? అవు, మనం వెళ్ళబోయే బంగ్లాలో దయ్యం ఉందనుకో, దాన్ని మంచి చేసుకుందామని. దయ్యాన్ని ఎలా మంచి చేసుకుంటావే? దయ్యం జుట్టు విరబోసుకుని ఉంటుంది కదా. అవును. గీ దువ్వెంతోని దువ్వుతా. దయ్యానికి గోళ్ళు పెరుగుంటాయి కదా. అవును. ఈ నెయిల్ కటర్ తోని కట్ చేస్తా. మరి ఆయింట్మెంట్? దయ్యానికి ముఖం మొత్తం పగిలిపోయి రక్తాలు కారుతుంటాయి కదా. అవును. ఆ పుండుకి ఆయింట్మెంట్ రాస్తా. అప్పుడు నన్ను దయ్యం చంపకుండా మంచిగా చూసుకుంటది. ఒకవేళ దయ్యం లేకపోతే? నువ్వున్నావు కదా, నువ్వు వాడుకో. నిన్ను. అదిగోని శ్వేత గీత వచ్చేసారు. అసలు వాళ్ళతో మనకి పనేంటక్క? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూడు, రాణి పులో మజాదేవి గెటపులో అత్తయ్య వాళ్ళని చంపుతుందో లేదో తెలీదు. పొరపాటున చంపలేదనుకో, ఈ లోపు కంచు పెళ్ళైపోవటం, ఆస్తి మొత్తం ఇద్దరు పిల్లలకి వెళ్ళిపోవటం, నీ చేతికి చిప్ప రావడం, నేనొచ్చి ముష్టి వేయడం ఖాయం. అలాంటి బ్రతుకు మనకి రాకూడదంటే ఆ శ్వేత గీతల్లో ఒకరిని లేపేయాలి. అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయాలి. వచ్చే ఆస్తిలో వాటా నొక్కియాలి. సూపర్ అక్క, పదవి లేసిద్దాం. ఏయ్, ఆగవే. జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్దాం. ఎలా అక్క? మెల్లగా వెళ్ళి అక్కడ ఇద్దరు నోర్లు మూసేసి అలాగే వెనక్కి తీసుకొద్దాం. ఎవ్వరికీ తెలియకుండా తీసుకెళ్లి బావిలో వేసి చంపేద్దాం. ఈడ విరుగుడైపోతుంది. పద. అవు, గా నిమ్మకాయలు అరటి పండ్లు ఎందుకు తెచ్చినావు? నా కోసమేనా? కాదు, మరి ఆ దేవుడి కోసం. దేవుడి కోసమా? అవును. అరటి పండ్లు ఆంజనేయ స్వామికి పెడతా. ఆయనతో దయ్యాన్ని చావగొట్టిస్తా. ఈ నిమ్మకాయలు దుర్గామాతకి నివేదిస్తా. భద్రకాళిలా వచ్చి దయ్యం భర్తం పట్టమంటాను. అది కాదే, అరటికాయకి నిమ్మకాయకి దేవుళ్ళు వస్తారానే? ఏ, నీ దువ్వెనికి నెయిల్ కట్టర్కి దయ్యాలు మాట వినగాలేంది? ఈ అట్టి పండ్లకు నిమ్మకాయలకు దేవుడు మాట విండా? వాళ్ళు దొరికారే. ఏ శిరీష, ఇద్దరిని తీసుకెళ్లి ఏ బావిలోనూ చెరువులోనూ పడేద్దాం. పదవే. అయితే నువ్వు వెళ్ళి అర్జెంటుగా నీళ్లు పోసిరా. ఎందులో? బావిలో. నేను వచ్చేటప్పుడు చూస్తే నీళ్లు లేవు. నీ బొంద. వెళ్దా పద. సంతోష్ వస్తున్నాడు. దగ్గర పద. పదవి.
ఆగండి ఏయ్! ఏయ్! మిమ్మల్ని- ఆగండి! 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 ఏమైంది? ఆ పెద్దలు మమ్మల్ని చంపడానికి ట్రై చేసిండ్రు. ఈ లోపు మీరు దేవుళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు. లేదంటే ఈ బావిలోనో చెరువులోనో తోసేసి ఉండేవారు. అసలు మిమ్మల్ని చంపాల్సిన అవసరం వాళ్ళకేముంది? చాలా ఉంది సంతోష్. అది నీకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అసలు ఏంటిదంతా? వాళ్ళు శ్వేతా గీతని ఎందుకు చంపాలనుకుంటున్నారు? డబ్బు కోసం, వీళ్ళకొచ్చి 100 కోట్లు కొట్టేయడం కోసం. ఏంటి నువ్వు అనేది? వీళ్ళకి 100 కోట్ల ఆస్తి వస్తుందా? అవును, వీళ్ళ తాతయ్య ఒకప్పుడు జమీందారంట. 1000 ఎకరాల పొలం, కోట్ల రూపాయల డబ్బు, 100 కిలోల బంగారం ఉండేదంట. కాకపోతే వీళ్ళ నాన్నమ్మ అనసూయాదేవి వీళ్ళ తాతయ్యని మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి ఆస్తి మొత్తం దోచుకుందంట. దుర్మార్గురాలు. అంతేకాదు, మా అమ్మని చంపింది. మమ్మల్ని తల్లి లేని వాళ్ళని చేసింది. ఇప్పుడు మా తాత నుంచి వచ్చే ఆస్తిని దోచుకోవడానికి మమ్మల్ని చంపాలని చూస్తుంది. మిమ్మల్ని చంపితే ఆస్తి ఆవిడకి ఎలా వస్తుంది? ఇద్దరం ప్రాణాలతో ఉంటే వచ్చే ఆస్తిని ఇద్దరం పంచుకుంటాం. అదే ఒకరిని చంపేస్తే ఆ ఆస్తి ఒకరికే వస్తుంది కదా. వాళ్ళు మేజర్ అవ్వగానే ఆమెను కూడా చంపేసి ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలనేదే ఆ అనసూయ ప్లాను. ఛీ, అది అసలు నానమ్మేనా? పాము మాత్రమే తన బిడ్డల్ని తను చంపుకుంటుంది అనుకున్నానా? పాము లాంటి మనుషులు కూడా ఉంటారని ఈమె గురించి విన్నాకే అర్థమవుతుంది. పదండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇస్తే ప్రయోజనం ఏంటి? హత్యా ప్రయత్నం చేసినందుకు వీళ్ళ పెద్దమ్మలిద్దరూ జైలుకి వెళ్తారు. వాళ్ళని చూసైనా అనసూయకి బుద్ధొస్తుంది. పైసా కోసం ప్రాణం తీస్తుంది. చిన్న శిక్షకి మార్పెట్లొస్తుంది బావా. మరి మీ సమస్యకి పరిష్కారం ఏంటి? మీ పెళ్ళి. మా పిల్ల. మన పెళ్లి అనగానే నువ్విలా షాక్ అవుతావని తెలుసు. కాకపోతే వీళ్ళ ఆస్తికి మన పెళ్లికి ముడిపడుంది కదా. ఏంటది? కంచు వాళ్ళ భర్త వచ్చి దీని మీద సంతకం పెడితే నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. గార్డియన్గా ఉండడానికి మీకు అర్హత లేదు. ఎందుకు లేదండి? మీ తాతగారి అగ్రిమెంట్ ప్రకారం పెళ్ళైన వాళ్ళు మాత్రమే నీకు గార్డియన్గా ఉండాలమ్మా. ఈమెకింకా పెళ్లి కాలేదు కాబట్టి అది కుదరదు. ఇంకో 2 నెలల్లో మా కంచక్కకి పెళ్ళవుతుంది. ఆ తర్వాత ఆమె పేరు పెట్టండి. సరే, నీ కోరిక మేరకు 2 నెలలు గడువిస్తాను. ఈలోగా కంచుకు పెళ్ళయిందనుకో, గార్డియన్గా నీకు ఆమె ఉంటుంది. లేదా అనసూయమ్మ కుటుంబంలో ఎవరో ఒకరు నీకు గార్డియన్గా ఉండక తప్పదు. అలా నా పెళ్ళైతే తప్ప వీళ్ళకి గార్డియన్గా ఉండే అర్హత ఉండదు. కాబట్టి అనసూయ చేతికి ఆస్తి వెళ్లకుండా ఉండాలంటే నేను గార్డియన్గా ఉండాలి. గార్డియన్గా ఉండాలంటే అక్కకి పెళ్ళయి ఉండాలి. భర్తతో కలిసి సంతకం పెట్టాలి. సంతకం పెట్టడానికి ఇంకెక్కువ సమయం లేదు. వెంటనే మీ పెళ్లి జరగకపోతే మాకు చావు తప్పదు బావా. అయితే రేపే మా పెళ్ళి. ఎస్, మన పెళ్లి వల్ల 2 పసివాళ్ల జీవితానికి న్యాయం జరుగుతుందంటే, వాళ్ళ భవిష్యత్తుకి మన పెళ్లి వల్ల లాభం కలుగుతుందంటే ఎలా వాయిదా వేస్తాం? వెంటనే మా అమ్మతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించమంటాను. వెళ్దాం, పదండి పదండి. ఏంటి, అర్జెంటుగా పెళ్లి చేయాలా? లేదంటే శ్వేత గీతలు ప్రమాదంలో పడతారా అని మేమనట్లేదు. ఇంకాసేపట్లో మీ కొడుకొచ్చి అదే మాట చెప్తాడు. ఎందుకంటే మా అత్త అక్క పరమ నీచురాళ్ళు అన్న విషయం నీ కొడుకు తెలిసిపోయింది. దాంతో ఆ పిల్లల కోసమైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు. అర్థమైంది. వాడొచ్చి పెళ్లి చేయమని అడిగిన వెంటనే వాయిదా వేయాలి, అంతే కదా? ఎస్, కాకపోతే నువ్వు వాయిదా వేసావనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకని వాణ్ణే వాయిదా వేసుకోమందావా? నువ్వు మా శిరీష కన్నా మేధావిలా ఉన్నావు. చాలే, మీ అత్తొచ్చేమో కట్నం డబ్బులు అడిగి రాణిపూలో మజాదేవి నాటకం ఆడి వాళ్ళని చంపేస్తానంటుంది. మీరొచ్చేమో పెళ్లి వాయిదా వేయి మేం లేపేస్తాం అంటారు. ఆ శ్వేత గీత వచ్చి ఆస్తిలో 25 కోట్లు ఇస్తాం అంటారు.
అసలు ఎవరి మాట వినాలి? ప్రస్తుతానికి మా మాట విను. ఎందుకంటే ఆ గీతా శ్వేతలు బతికుంటేనే కదా నీకు 5 కోట్లు వచ్చేది. అదే నిజమే. మీ చేతుల్లో చేస్తే ఎలా ఇస్తారు? కాబట్టి అదిచ్చే 5 కోట్ల కోసం ఆశపడకుండా మేమిచ్చే డబ్బు కోసం ఆశపడు. సరే చెప్పండి, నేనేం చేయాలి? పంతులు గారు, మెంతుల కారమే చేయలేను, ఇక పంతుల కారం ఏం చేస్తాను? అబ్బా అయ్యో, అక్క అన్నది మెంతుల కారం పంతుల కారం కాదు. పంతులు గారు రండి అంది. పంతులు గారు రండి రండి రండి. నమస్కారం అమ్మా. ఉమ్, మీ కొడుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేయమని అడిగితే 6 ముహూర్తాల వరకు నెలలు లేవని చెప్పాలి. ఏంటి? అదే 6 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పాలి, అంతే కదమ్మా? నేను చెప్తే నమ్ముతాడా? ఎలాగూ వచ్చారుగా, పంతులు గారితోనే చెప్పిద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివి. అలాగే చెప్పిస్తాం గాని ఆయనకు 10,000 ఇవ్వండి. ఆ, నేనెందుకు ఇవ్వాలి? అబద్ధం చెప్పినందుకు ఆయన లంచం తీసుకుంటాడు కాబట్టి. అసలు ఈయన ఒరిజినల్ పంతులేనా? అంటే నేను డ్రామా ఆర్టిస్ట్ని కాదనుకుంటున్నారా? అసలు సిసలైన కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ని. అర్థమైంది. మీరడిగిన డబ్బులు ఇస్తాను, అలాగే చెప్పండి. అదిగో సంతోష్ వస్తున్నాడు. పంతులు గారు తప్ప అందరూ వెళ్ళి దాక్కోండి. అలాగే. వెళ్ళండి, పదవే. వెళ్ళండి. అమ్మా, నాన్న సంతోష్ వచ్చావా? అరే, నా కోడలు కూడా వచ్చిందే. రామ్మా. అరేరే, మన శ్వేత గీతలు కూడా వచ్చారే. అంటే అమ్మా, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చురా. ముందు పంతులు గారు చెప్పేది విందావురా. రా కూర్చో. పంతులు గారు ఏం చెప్పారమ్మా? అయ్యో, మీకు చెప్పనే లేదు కదూ. మీ పెళ్లికి మంచి ముహూర్తం చూడమని పంతులు గారిని పిలిపించానురా. ఏంటమ్మా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నావా? అవును నాన్న, ఎప్పుడైనా చేయాల్సిందే కదా. అదేదో వెంటనే చేసేస్తే నాకు ఆడుకోవడానికి ఒక మనవడో మనవరాలు వస్తారు కదా. అందుకే పెళ్ళేర్పాట్లు చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంచనా, చూసావా, అది మా అమ్మంటే. కూర్చోమ్మా, కూర్చోండి. కూర్చో. నా మనసులో ఏముందో చెప్పకుండానే గ్రహించగలుగుతుంది మా అమ్మ. నేను నోరు విప్పి చెప్పకుండానే కోరుకున్నది చేసేస్తుంది. దట్ ఈజ్ మై మమ్మీ. అడగకుండానే ముహూర్తాలు పెట్టిస్తుందంటే దాని వెనక ప్లాన్ ఏదో ఉండుంటుంది. పంతులు గారు, ముహూర్తం అయినా దొరికిందా? క్షమించాలి తల్లి, అబ్బాయి అమ్మాయి జాతకాల ప్రకారం మరో 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. అప్పటి వరకు ఆగడం మంచిది. ఏంటి, 6 నెలల వరకు పెళ్లికి ముహూర్తాలు లేవా? మేం బయట అడిగితే ఓ వారంలో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అంటే నా పాండిత్యాన్ని అనుమానిస్తున్నావా, లేక నాకు పంచాంగం చుట్టం రాదనుకుంటున్నావా? మిమ్మల్ని అడిగి వేస్ట్ అనుకుంటున్నాం. ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదనుకుంటున్నామండి. ఆగండి గీత. పంతులు గారు, మామూలుగా అయితే సంవత్సరం తర్వాత చేసుకోవడానికైనా రెడీ. కొన్ని పరిస్థితుల వల్ల వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పంతులు గారు, దయచేసి ఒక వారంలో మంచి ముహూర్తం చూసి చెప్పండి. అసంభవం. శాస్త్రాన్ని కాదని పెళ్లి చేసుకుంటే మీ అత్త ప్రాణానికే ప్రమాదం. ఏంటి, మా అమ్మ ప్రాణానికి ప్రమాదమా? అవును, 6 నెలలలోపు చేసుకుంటే ఈ ఇంటికే అరిష్టం. మీరు చేసే పనికి మీ అమ్మ ప్రాణం బలి కావచ్చు. పర్వాలేదండి, నా కొడుకు సంతోషం కోసం నేనేమైపోయినా పర్వాలేదు.
వీడి కోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. వద్దు. నా పెళ్లి ఒకరి ప్రాణాల్ని కాపాడుతుందని చేసుకోవాలనుకున్నాను, కానీ నా తల్లి ప్రాణాలు బలి కోరుతుందంటే ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్ళండి పంతులు గారు. వస్తాను తల్లి. చూడకపోతే ఇదంతా డ్రామాలా ఉంది. ఎట్లయినా ఈ డ్రామాని బయట పెట్టి వీళ్ళ పని పట్టాలి. అలాగే వెళ్దాం పద. రావే వెళ్దాం. ఏ గీత, శ్వేత ఎక్కడికి? గీత ఆగండి. శ్వేత, శ్వేత, సూపర్, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఇదే నాటకాన్ని కంటిన్యూ చేయండి, మిగతాదంతా మేం చూసుకుంటాం. రుద్రమ్మ మజా. పంతులు గారు ఆగండి. ఆయన్నెందుకు ఆపరే? నిజం తేల్చనికి. ఏంటా నిజం? మీ అమ్మగారు పంతులు గారితో అబద్ధం చెప్పించారు. అదే నిజం. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ పెళ్ళి ఆపితే ఆ అనసూయ పైసలిస్తానంది. అందుకే మనం ఇక్కడికి రాకముందే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు చూస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. వయసుకి తగ్గ మాటలు మాట్లాడు. మా అమ్మ అనసూయ దగ్గర అమ్ముడు పోవడం ఏంటి? అలాంటి నీచమైన పనులు మా అమ్మ ఎప్పటికీ చేయదు. అట్లానే. సరే, మీ అమ్మ సన్నాసి పనులు చేస్తుందో లేదో ఇప్పుడే నిరూపిస్తా. సరే, నిరూపించు. ఒకవేళ నిరూపించలేదనుకో, జీవితంలో మీ మొహం నాకు చూపించకండి. నిరూపిస్తే? అంటే నువ్వు కూడా మా అమ్మను అనుమానిస్తున్నావా? ఇది అనుమానం కాదు, నిజం. మీ అమ్మ అసలు బుద్ధి ఏంటో ఇప్పుడే నీకు తెలిసేటట్టు చేస్తాను. శ్వేత, పంతులు గారు లెక్క సెటిల్ చేయి. నన్ను ఆగమని చెప్పి మీలో మీరే గుసగుసలు ఆడుకుంటున్నారేమిటండి? అక్కడికే వస్తున్నాం పంతులు గారు. ఏం లేదు గురువు గారు, పాపం పూజలు చేసుడు తప్ప పాపాలు తెలవని పూజారి, ప్రసాదం తప్ప చెప్పకూడదు తెలియని గురుదేవులు, గుడిలో గంట కొట్టడం తప్ప రాళ్ళు కొట్టడం తెలియని అమాయకులు, భక్తులు తప్ప నేరస్తులు తెలియని సాత్వికులు. హం, అంతటి జ్ఞానులు జైల్లో ఎలా బతుకుతారా అని బాధపడుతున్నాం. జైలా? నేను జైలుకి వెళ్తాం ఏమిటి తల్లి? నీ పిండాకుడు తర్వాత జైల్లో చిప్పకూడు తినకుండా చూసుకోండి. మీకేమన్నా మతి భ్రమించిందా? అసలు నేను జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఏమిటి? ఎందుకంటే మీ దగ్గర దొంగ నోట్లున్నాయి కాబట్టి. నా దగ్గర దొంగ నోట్లు ఉండడం ఏమిటి? మా రుద్రమ్మ అంటే మీకు డబ్బులు ఇచ్చిందా? అవునవును, ఇచ్చింది. అవి ఒరిజినల్ నోట్లు కావు, దొంగ నోట్లు. దొంగ నోట్లా? మరి మీరు చెప్పే అబద్ధానికి దొంగ నోట్లు కాక ఒరిజినల్ నోట్లు ఇస్తారా? మోసం, దగా. డబ్బు కకృతిపడి ఆవిడ చెప్పినట్లు అబద్ధం చెబితే దొంగ నోట్లు అంటగడుతుందా? అబద్ధం చెప్పారా? ఏంటది? అది 6 నెలల వరకు ఆగిపోయారే, చెప్పండి. అంటే అది నీలాంటి గురువుల మీద చేయి చేసుకోవడం మహా పాపం అని ఆగుతున్నాను. మర్యాదగా నిజం చెప్పండి. మా అమ్మ మిమ్మల్ని ఏమని అబద్ధం చెప్పమంది? అంటే పెళ్ళికి ఓ 6 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పమంది. విన్నావుగా, అది మీ అమ్మ నిజస్వరూపం. ఈ కంచు నీ కోడలుగా చేసుకోవటం ఆమెకి ఇష్టం లేదు బాబు, అందుకే అలా చెప్పమంది. అంతగా ఆమెని ఈ పంతులు గారు, ఇక మీరు వెళ్ళండి. ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మకి నన్ను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదని? వెళ్దాం పద. ఈ తల్లింపులన్నీ పడలేకపోతున్నాను. త్వరగా ఆ పిల్లల్ని చంపి ఆ వచ్చిన డబ్బులో ఎంతో కొంత నా మొహన పడేయండి. లేదంటే నా ప్లాన్స్ నాకున్నాయి.